ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా జీవితం మొత్తం అవమానాల మధ్యలో వెళ్తుంది అని బాధపడుతున్నావేమో, జ్ఞాపకం చేసుకో, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎక్కడైతే నువ్వు అవమానం పరచబడ్డావో అక్కడే దేవుడు నీ తలెత్తబోతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. మీ అందరికీ అర్థమయ్యే విధంగా రీసెంట్ ఒక జరిగిన సంఘటన చెప్తాను వినండి. ఏదైతే సంజు శాంసంగ్ అనే వ్యక్తి మనం అందరం చూసాం కదా, వరల్డ్ కప్ లో ఏదైతే బలమైన ప్లేయర్ గా గెలుపుకు కారణమయ్యాడో, ఆ వ్యక్తి జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే అనేక సార్లు అనేక మంది చేత, అనేక వ్యక్తుల చేత, అనేక పరిస్థితుల చేత అవమానించబడ్డాడండి. కానీ సమయం వచ్చినప్పుడు ఏమైందో తెలుసా? ఎక్కడైతే అవమానించబడ్డాడో అక్కడే దేవుడు హెచ్చించాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. తలెత్తుకునే స్థితిలో పెట్టాడు. అవమానించిన వ్యక్తులు ఎదుట మనం అందరం అది కళ్ళారా చూసాం కదా. బైబిల్లో నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే యోసేపు జీవితాన్ని సొంత అన్నతమ్ములే అవమానించారు, కానీ సమయం వచ్చినప్పుడు వారి ఎదుటే దేవుడు యోసేపుని హెచ్చించాడు. ఈరోజు ఏదైతే జాబ్ లేదని నేను అవమానిస్తున్నారేమో, ఆస్తి లేదని అవమానిస్తున్నారేమో, అందం లేదని, అర్హత లేదని, అధికారం లేదని, ఏదైతే నీ అవమానాల మధ్యలో నీ జీవితాన్ని జీవిస్తానో జ్ఞాపకం చేసుకో. తగిన సమయంలో దేవుని వైపు నువ్వు కనులెత్తి చూసి సహాయం కొరకు ఏదైతే ఎదురు చూస్తున్నావో, నిరీక్షణ కలిగి ఏదైతే వేచి చూసి ఆయన మీద విశ్వాసం కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకో. దేవుడు త్వరలోనే ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో అక్కడే దేవుడు నీ తల ఎత్తి నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆమేన్.